హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్. ఈరోజు ఇది మహేంద్ర 40 kVA డీజీ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పారు. సో కంప్లైంట్ ఇచ్చారు స్టార్ట్ అవ్వట్లేదు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకుందాం జనరేటర్ ఓవర్ వ్యూ చూద్దాం ఇందులో ఏమైంది అనేది. ఒకసారి కంట్రోలర్ ఆన్ చేసి ఏమైనా అలారం ఉందా ఏందా అనేది చూద్దాం. ఇక్కడ చూసారా, DC 10 వోల్టేజ్ అంటే బ్యాటరీ వోల్టేజ్ లేదు, ఛార్జింగ్ లేదు. సో ఒకసారి బ్యాటరీ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూడండి బ్యాటరీ, ఎక్సైడ్ బ్యాటరీ ఫస్ట్ చూసుకోండి. సో బ్యాటరీ 2024 కాబట్టి మ్యాక్సిమం అంతగా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఒకసారి లోపల డిస్టిల్ వాటర్ లెవెల్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఉంది, మ్యాక్సిమం అన్ని సెల్స్లో బ్యాటరీ వాటర్ లెవెల్ ఉంది. రిమైనింగ్ ఒకసారి చూద్దాం ఇంకే పాయింట్ చెక్ చేయాలి అనేది. దీనికి బ్యాటరీ ఛార్జర్ కూడా కనెక్ట్ అయి ఉంది. బ్యాటరీ ఛార్జర్ అయితే ఆన్లో లేదు, బ్యాటరీ ఛార్జర్ ఆన్లో లేదు. ఫస్ట్ మనం బ్యాటరీ ఛార్జర్ చెక్ చేద్దాం, పవర్ సప్లై వస్తుందా లేదా అనేది. ఒకసారి మల్టీమీటర్లో ఎలా చెక్ చేయాలో చెప్తా. మల్టీమీటర్ తీసుకుందాం. దీన్ని ఫస్ట్ AC వోల్టేజ్లో పెట్టుకొని ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం ప్రోబ్స్ కనెక్ట్ చేసాము, కానీ ఇందులో మనకి ఎంత వస్తుంది, 1.7 వోల్టేజ్ వస్తుంది. సో బ్యాటరీ ఛార్జర్కి మనకు సప్లై రావట్లేదు. ఒకసారి బ్యాటరీ పవర్ సప్లై ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ మనం లైన్కి న్యూట్రల్కి కనెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 1.8 వోల్టేజ్ వస్తుంది. అదే ఇంకో వే చూపిస్తా చూడండి. ఫేస్కి ఎర్త్ కనెక్షన్ పెట్టగానే, ఎర్త్ అంటే ఇదిగండి ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎర్త్ కదా, చూసారు ఇక్కడ బాడీ కనెక్ట్ అయ్యి ఉంది కదా. ఈ రెండింటికి కనెక్ట్ చేస్తే మనకి 250 వోల్టేజ్ 250 AC వస్తుంది. అర్థమైందా? అంటే ఫేస్ వస్తుంది, న్యూట్రల్ సప్లై కట్ అయింది. మనం దీనికి ఎక్కడి నుంచి అయితే పవర్ సప్లై వస్తుందో ఒకసారి అక్కడ చెక్ చేసుకుందాం. బ్యాటరీ ఛార్జర్కి ఇక్కడ నుంచి కనెక్షన్ వెళ్తుంది. సో ఫేస్ సప్లై అయితే వస్తుంది, న్యూట్రల్ రావట్లేదు. సో ఈ బోర్డుకి సప్లై చేంజ్ ఓవర్ నుంచి వస్తుంది. ఒకసారి చేంజ్ ఓవర్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి చేంజ్ ఓవర్ మన వాళ్ళు ఎవరో కేబుల్ కొంచెం రాంగ్గా పెట్టారు, ఇది వెళ్ళి అందులో మిక్స్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఈ జాయింట్ ఇక్కడ ఇలా, ఈ జాయింట్ ఇక్కడ ఇలా ఉండిపోయింది, మిగతా కట్ అయిన ముక్క అందులో ఉంది. సో అందుకు న్యూట్రల్ రావట్లేదు. ఇప్పుడు అనేది క్లియర్ చేద్దాం. ఇలాంటి వర్క్స్ మనం ఏవైనా చేసామంటే మెయిన్ పవర్ సప్లై కూడా ఒకసారి మొత్తం క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఏదైనా జరగచ్చు. సో మనం ఎప్పుడు ఎలక్ట్రికల్ దగ్గర ఛాన్స్ ఇవ్వకూడదు. సో అందుకనే నేను పవర్ సప్లై అనేది ఆఫ్ చేసుకున్నా, మెయిన్ ఇన్కమ్. సో ఇప్పుడు ఈ న్యూట్రల్ సంబంధించి ఇది ఓపెన్ చేసి అది నేను డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాను. ఓకే, చేంజ్ ఓవర్ కనెక్షన్ నీట్గా పెట్టేసాం. చేంజ్ ఓవర్ క్లోజ్ చేస్తాం. ఇంక ఇదిగోండి ఇది కదా, దాన్ని MCB ఆన్ చేద్దాం. MCB ఆన్ చేసా. బ్యాటరీ ఛార్జర్ దగ్గర చూద్దాం ఆన్ అయిందా లేదా అనేది. రైట్, బ్యాటరీ మెయిన్స్ ఆన్ అయింది చూసారా, ఛార్జర్ది ఫ్లోట్లో ఉంది. ఒకసారి ఇది కూడా దీని అవుట్పుట్ చెక్ చేద్దాం. బ్యాటరీ అయితే డిశ్చార్జ్లో ఉంది, అయినా ఇది ఫ్లోట్లో ఉండకూడదు, బూస్ట్లోకి రావాలి. చూద్దాం. క్లాంప్ మీటర్ని ఏసీలో పెట్టుకుందాం.
పెట్టుకొని ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. వాట్ ఇస్ ద స్టేటస్ పెట్టాం కదా. ఇదిగోండి ఏసీ వోల్టేజ్ అయితే ఓకే. డీసీ చూద్దాం. డీసీకి అయితే ఖచ్చితంగా మనం పొలారిటీ మెయింటైన్ చేయాలి. సో బ్యాటరీ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ పెట్టాం కదా. చూడండి 13.53 డీసీ వోల్టేజ్. బట్ ఇది ఇంకా ఫ్లోట్లో ఉంది, అంటే బ్యాటరీ నుంచి బ్యాటరీ ఛార్జర్కి వెళ్ళే కనెక్షన్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. చూద్దాం. గుడ్. చూసారా, ఈ కేబుల్ మనం ఇక్కడ జస్ట్ షేక్ చేయగానే ఇక్కడ పొజిషన్స్ మారుతుంది. చూద్దాం ఒకసారి కనెక్షన్స్. ఇదిగో నెగిటివ్ ఇక్కడ బాగాలే కదా. చూడండి ఇక్కడ నెగిటివ్ కనెక్షను చూపిస్తా క్లియర్గా. బ్యాటరీ నెగిటివ్ చూసారు, రస్ట్ పట్టినట్టుంది. చూద్దాం ఒకసారి, అది క్లీన్ చేసి మళ్ళీ పెడదాం. చూడండి కార్బన్ బాగా ఫామ్ అయిపోయింది. కార్బన్ ఫామ్ అవటం వల్ల మనకి కరెక్ట్ కాంటాక్ట్ అవటం లేదు. మనం ఏం చేయాలి అంటే నీట్గా ఓపెన్ చేసి కార్బన్ని రిమూవ్ చేద్దాం. ఓకేనా. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చూసారా, ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ అనేది బాడీకి దగ్గరలో ఉంది. ఒకవేళ మనం ఏమైనా సరే స్పానర్తో ఓపెన్ చేసేటప్పుడు స్పార్క్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది బాడీకి తగిలేటప్పుడు. అందుకనే మనం ఏం చేయాలంటే ముందుగా నెగిటివ్ని రిమూవ్ చేసుకోండి. ఓకేనా. నెగిటివ్ రిమూవ్ చేసుకున్నారు అంటే మ్యాక్సిమం మనం వర్క్ చేసేటప్పుడు చిన్నగా ఏం కాదు, అది కేర్ తీసుకోవాలి మనం జాగ్రత్తగా. నీట్గా అది ఓపెన్ చేసినా బాడీకి తగిలిన అంతగా ఏం కాదు. నెగిటివ్ కనెక్ట్ అయ్యి ఉంది అంటే బాడీ మొత్తానికి నెగిటివ్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ మనం టచ్ అయిన వెంటనే స్పార్కింగ్ అవుద్ది. అది మన రియాక్ట్ అవ్వలేదు అంటే సో పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు మనం కొంచెం జాగ్రత్తగా నీట్గా వర్క్ చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ చార్జర్ దగ్గర నీట్గా క్లీన్ చేసి టేప్ చుట్టేసాను. ఎందుకంటే మనకి 5 amps 10 amps డ్రా చేస్తుంది కాబట్టి ఛార్జింగ్ అయ్యేటప్పుడు నీట్గా కేబుల్కి టేప్ చుట్టేసా. ఇప్పుడు బ్యాటరీ దగ్గర కూడా నీట్గా అలానే తీసేసి క్లీన్ చేసి కనెక్ట్ చేద్దాం క్లీన్గా. కనెక్షన్స్ అన్నీ తీసేసాం, నీట్గా పెట్టేసాను. నీట్గా పెట్టేసి స్లీవ్ కూడా వేసేసా. బ్యాటరీ ఛార్జర్ దగ్గర కూడా అలానే చేసేసా. సో ఒకసారి ఆన్ చేద్దాం బ్యాటరీ ఛార్జర్. బ్యాటరీ ఛార్జర్ కండిషన్ ఏంటో చూద్దాం. ఇంకా బ్యాటరీ ఛార్జర్ బూస్ట్లోకి వచ్చింది. కంట్రోలర్లో ఎంత ఉందో చూద్దాం పదండి. $13.4 బ్యాటరీ ఛార్జర్ ఎంత అవుతుందో అంత. కొంచెంసేపు ఛార్జింగ్ అయిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేద్దాం. అయింది మన ఛార్జింగ్ పెట్టి ఒకసారి జనరేటర్ స్టార్ట్ అవుద్దో లేదో చూద్దాం.